హలో అండి, ఇవి వచ్చేసి బొనుగులు. ఈరోజు ఈ బొనుగుల మసాలా కర్రీ సేమ్ మన హోటల్లో మాదిరే ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. బొనుగులు 1 నైట్ నానబెట్టేసి మంచిగా ఉదయం మనం కూర చేసుకునేటప్పుడు మంచిగా కడుక్కొని గాలించుకొని, రాళ్ళు ఉన్నాయి గాలించుకొని ఇలా ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని, నేనైతే ఒక ఉల్లగడ్డ పై బొప్పటి తీసి ఇలా వేసాను. ఆ తర్వాత కొంచెం సాల్టు, పసుపు, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి, ఎన్ని వాటర్ కావాలని వాటర్ వేసేసి ఉడికేంతవరకు విజిల్ పెట్టుకున్నాను అనమాట. విజిల్ పెట్టాక ఉడికి ఇలా పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి మసాలా ఏమేమి కావాలో చూపిస్తాను. ఒక అల్లం ముక్క, అలాగే 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ పెద్దది, అలాగే 4-5 జీడిపప్పు, ఒక చిన్న కొబ్బరి ముక్క, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఎర్రగడ్డలు ఒక్క ముక్క మిక్సీలో కొట్టి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీలో టమోటాలు మంచి జ్యూస్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరి, అల్లము, తెల్లగడ్డలు, అలాగే ఈ జీడిపప్పు వేసాం కదా, ఆ జీడిపప్పు అన్నీ వేసి ఒక్క చుక్క వాటర్ వేసి మంచిగా మెత్తగా పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఒక్క బిర్యానీ కూడా వేసుకొని, ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ కొట్టి పెట్టుకున్నామో ఎర్రగడ్డలు అది కూడా వేసి ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి ఎర్రగడ్డలు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్ ఏదైతే ఉందో ఆ టమోటా పేస్ట్ కూడా వేసేసుకొని, టమోటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసాను. అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో బొనుగులు అవి కూడా వేసేసుకొని మంచిగా మంట సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే ఈ మసాలా అనేది బొనుగులకి మంచిగా పడుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని పైన కొత్తిమీర వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మంచిగా గ్రేవీగా చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. ఎందుకు ఇలా చేసుకోవాలనిపించింది, చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. దీంట్లో కాంబినేషన్ నేను పూరీ అయితే చేసుకున్నాను. పూరీలోకైతే చాలా బాగుందన్నమాట. చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని దింపే ముందర కాడ కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని దింపేసుకోవడం అనమాట. పూరీలు అయితే ఎంత మంచిగా పొంగినాయంటే, ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా పూరీల రెసిపీ కూడా పెడతాను. ఆ పూరీలోకి ఆ బొనిగిల కర్రీ అయితే తింటుంటే అలా తుంచుకొని నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అన్నమాట. అంత బాగున్నాయి, నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా నేను తింటుంటే మా చిట్టి తల్లి సహస్ర నా ఛాయే చూస్తాను అనమాట. మా అత్తమ్మ ఏదో తింటాంది నాకు పెట్టకండి అనేసి. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.